ప్రస్తుతం నేను కాకినాడ సిటీలోని హై స్కూల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కాకినాడ సిటీకి సంబంధించి హై స్కూల్ దగ్గర ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా ఈ సిటీకి సంబంధించి ఉదయం నుంచి కూడా ఓటర్లు ఈ పోలింగ్ కేంద్రానికి బారులు తీరారు. ఇక్కడ మనం గమనిస్తే మహిళలకు వేరే క్యూ లైన్లు, పురుషులకు వేరే క్యూ లైన్లతో పాటు కూడా ఎవరైతే ఓట్లు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారో వృద్ధులు, వికలాంగులు, వీళ్ళకు కూడా వేరే వేరే లైన్లు ఉన్నాయి. మెయిన్ ఇక్కడ చూస్తుంటే చాలామంది యూత్ కూడా ఈ సిటీకి సంబంధించి యూత్ ఓటర్లు కూడా చాలామంది ఓటు వేయడానికి ఉదయం నుంచి ఈ క్యూ లైన్లలో ఉన్నారు. ఈ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తుండగా టీడీపీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొండబాబు ఈ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ వచ్చేసి ఈ కొండబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ మధ్య ఉంటుండగా ఈ మొత్తం నియోజకవర్గంలో 2,55,773 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,23,298 మంది పురుష ఓటర్లు, అలాగే 1,32,333 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే కొత్తగా చేరిన ఈసారి ఈ ఎన్నికలకు సంబంధించి యూత్ ఓటింగ్ ఈ సిటీకి సంబంధించి ఎక్కువ తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ మంది ఉన్నారు. మనం ఇక్కడ ఓటింగ్ చూస్తే సాధారణంగా సిటీకి సంబంధించి ఓటింగ్లో ఎవరు కూడా పెద్దగా ఓటు వేయడానికి ముందుకు రారు అనేది అంటూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా మనకి 10-11 అయితేనే కానీ ఓటు వేయడానికి, ప్రత్యేకించి సిటీల్లో ఓటు వేయించడానికి ఎవరు వచ్చేవారు కాదు. కానీ ఈసారి ప్రత్యేకించి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి చూస్తే మనం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయితే ఉదయం 6:30 నుంచే చాలామంది ఈ క్యూ లైన్లలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రత్యేకించి తీర్పు అని అంటుంటారు. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నానుడి ఉన్నది. తీర్పు రాజకీయ పరిస్థితులను, ఈ తూర్పు రాజకీయాలని ప్రభావితం చేస్తాయని అంటారు. ఇక్కడ చూడొచ్చు మనం ఈ హై స్కూల్ సెంటర్, కాకినాడ సిటీలోని ఈ హై స్కూల్ సెంటర్ దగ్గర ఉండగా క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. ప్రత్యేకించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పక్కన చూస్తే మనకి మెడికల్ కిట్లను కూడా మనకి ఇక్కడ ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేశారు. అంటే ఓటర్లకు ఎలాంటి మంచినీళ్ళు వాటితో పాటు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మెడికల్ కిట్ని, మెడికల్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు పోలీసులు ఏ విధంగా అయితే ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు పార్టీలు వాళ్ళకి సంబంధించిన ప్రభావితం చేసే వాళ్ళు ఎవరు కూడా దరిదాపుల్లో లేకుండా చేస్తున్నారు. దాదాపు 200 మీటర్ల పరిధిలో ఎవరూ లేకుండా చూస్తున్నారు. ఓటర్ల విషయంలో ప్రభావితం ఏమీ లేకుండా చేస్తున్నారు. ఆ విషయంలో ఇక్కడ ఓటింగ్ వేయడానికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ సంబంధించి ఈ హై స్కూల్ సెంటర్కి సంబంధించి 4 లైన్లు ఉన్నాయి. ఇక్కడ ఓటర్లు ఎక్కువ వస్తుండటంతో ఫస్ట్లో ఒక 2-3 లైన్లే ఉండేవి. సాధారణంగా ఓటర్లకి వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నారో అప్పుడు ఎక్కువ, ఇప్పుడు దాదాపుగా మనం ఇక్కడ చూస్తే ఒక 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇటు పక్కన చూస్తే 6 క్యూ లైన్లు ఉన్నాయి, అటు పక్కన చూస్తుంటే 4 క్యూ లైన్లు ఉన్నాయి. పురుషులకు వేరే, మహిళలకు వేరే, అలాగే వృద్ధులకు వేరే, ఇంకా సీనియర్ సిటిజన్స్కి వేరేగా, అలాగే రోగులకు వేరే విధంగా ఓటు హక్కు వేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం 7 గంటల నుంచి కూడా ఈ సెంటర్కనే కాకుండా సిటీల్లో యాక్చువల్గా గ్రామాల్లో ఉదయం నుంచి ఓట్లు వేయడానికి వస్తూ ఉంటారు. వాటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి ఉంటుంది. కానీ సిటీకి వచ్చేటప్పటికి కొంచెం వేద్దాంలే అన్నట్టుగా ఉండుంటారు. కానీ ఈసారి మాత్రం తూర్పుగోదావరి నియోజకవర్గాన్ని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లందరూ కూడా క్యూ కడుతున్నారు. గత 2-3 రోజులుగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ఓటర్లు ప్రత్యేకించి ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మనం ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువ ఓటింగ్ నమోదు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులోనూ పిఠాపురం, ఇప్పుడు మనం ఇంతకుముందు పిఠాపురం నియోజకవర్గంలో చూసాం, అక్కడ కూడా ఉదయం నుంచి కూడా ఓటర్లందరూ కూడా బారులు తిరుగుతున్నారు. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తారా అన్న విషయాన్ని పక్కన పెడితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం ఈసారి ఓటర్లందరూ ముందుకు వస్తున్నారు.